కర్నూలు జిల్లా ఎమ్గనూరులో ఎరువుల దుకాణాలపై అగ్రికల్చర్ విజిలెన్స్ సీఏ కేశవరెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఇప్పటి వరకు 92 లక్షల ఎరువుల విత్తనాల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. ఓ దుకాణ లైసెన్స్ ను రద్దు చేశారు. ఎరువులు, పురుగుల మందు నిల్వలో వ్యత్యాసం ఉన్న దుకాణాల్లో అమ్మకాలు నిలుపుదల చేయాలన్నారు. రైతులకు అధిక ధరలకు విక్రయాలు చేసినట్లు తెలిస్తే విచారించి దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 92 లక్షల రూపాయలు విలువైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకం నిలుపుదల చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మంత్రాలయం డివిజన్లో ఉన్నటువంటి మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి మాధవరంలో ఒక ఎరువుల లైసెన్స్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది, తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. అట్లాగే ఎమ్మిగనూరులో ఈరోజు ఉదయం నుండి కూడా ఈ విత్తనాలు, ఎరువులకు సంబంధించిన షాప్స్లో విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఎమ్మిగనూరులో చేసిన దాంట్లో త్రివేణి సీడ్స్లో 8,75,000 రూపాయలు విలువైనటువంటి విత్తనాలను అమ్మకాలను నిలిపివేయడం జరిగింది. కారణం ఏంటంటే వాటికి లైసెన్స్లో సరైన సోర్స్ సర్టిఫికెట్లు నమోదు చేసి ఉండలేదు కాబట్టి వాటిని నిలుపుదల చేయడం జరిగింది. వీటన్నిటికీ మరొక రోజు కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే తనిఖీ